Hello, this is the 8th video on electromagnetism, Telugu English bilingual video for classes 6 to 10 can be used by students of class 10. ముందు వీడియోలో మనము చూసింది ఏంటంటే మనము ప్లాస్టిక్ని కానీ పీవీసీని గ్లాస్ని రుద్దినప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిక్ ఛార్జ్ తయారవుతుంది. తర్వాత static charge is of two kinds, positive and negative. Positive charge attract అవుతాయి, positive negative రిపెల్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటి, మనము విత్ బాల్ ఎలక్ట్రోస్కోప్ తయారు చేసాం, సింపుల్ ఇన్స్ట్రుమెంట్ టు డిటెక్ట్ ప్రెజెన్స్ ఆఫ్ ఛార్జ్ ఉందా లేదా అని చూపిస్తుంది అది. ఇప్పుడు మనము నెక్స్ట్ వి విల్ సీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్. అంటే మనము పీవీసీ పైప్ని కానీ ప్లాస్టిక్ స్కేల్ని కానీ గ్లాస్ రాడ్ని కానీ మనము ఛార్జ్ చేసి ఆ ఛార్జ్ మనము ఒక మెటల్తో చేసిన ఏదైనా వస్తువు మీద మనము దానికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మాకి అది మూవ్ అవుతుంది, మనము పీవీసీ పైప్ నుంచి మెటల్ ఆబ్జెక్ట్కి మూవ్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇది మనము చేసి చూడాలి. సో ఆ మెటల్ ఆబ్జెక్ట్ మనము ఒక ప్లాస్టిక్ హ్యాండిల్తో పట్టుకోవాలి. మనం చేయితో పట్టుకుంటే ఆ మెటల్ ఆబ్జెక్ట్ దాని మీద ఛార్జ్ ఉండదు, అది దాని మీద వెళ్ళిపోతుంది దాంట్లోంచి. సో ఆ మెటల్ కప్ని నేను ప్లాస్టిక్ పెన్తో పట్టుకుంటాను టు ఇన్సులేట్ ఇట్. సో ఇక్కడ ఒక చిన్న సిల్వర్ వెసల్, దాన్ని నేను ఒక ప్లాస్టిక్ పెన్ మీద మౌంట్ చేసి పెట్టాను. ఆ ప్లాస్టిక్ పెన్ హ్యాండిల్గా వాడుకుంటాను, దాంతో దాన్ని లిఫ్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ కప్ మీద, ఈ సిల్వర్ వెసల్ మీద ఎలాంటి ఛార్జ్ లేదు. సో యూ కెన్ చెక్, ఎలక్ట్రోస్కోప్ చూపిస్తుంది ఛార్జ్ లేదు అని, డిఫ్లెక్ట్ అవ్వట్లేదు కాబట్టి. సో అది అక్కడ పెట్టేసి ఆ ప్లాస్టిక్ పెన్ మీదనే సస్పెండ్ చేసి పెట్టాను దాన్ని. సో ఇప్పుడు దాన్ని నేను ఛార్జ్ చేస్తాను. ఇది ఐఎమ్ రబ్బింగ్ ద పీవీసీ పైప్ విత్ వూలెన్ క్లాత్, ఇట్ గెట్స్ ఛార్జ్డ్. అది ఆ పీవీసీ పైప్ని ఆ కప్కి రబ్ చేస్తున్నాను. అప్పుడు చిన్న చిన్నగా చిటపట సౌండ్ వచ్చి ఆ ఛార్జ్ అక్కడికి మూవ్ అవుతుంది. దాన్ని టచ్ చేయకుండా కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు వెన్ యూ టేక్ ఇట్ క్లోజ్, ఛార్జ్ జంప్స్ ఫ్రమ్ పీవీసీ పైప్ టు మెటల్ కప్, జంప్ చేస్తుంది. టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. Charge is jumping to the cup. సో ఇలాగా ఛార్జ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది మెటల్ కప్ మీద. సో ఆ ప్లాస్టిక్ పెన్తోనే దాన్ని లిఫ్ట్ చేస్తాను నేను ఇప్పుడు, వితౌట్ టచింగ్ ద కప్, చేయితో టచ్ చేయకుండా. ఇప్పుడు నేను ఎలక్ట్రోస్కోప్ దగ్గరికి తీసుకెళ్తే యూ కెన్ సీ ఛార్జ్ దాని మీద ఉంది. ఎస్, ఎలక్ట్రోస్కోప్ ఈజ్ షోయింగ్ దట్ మెటల్ కప్ హ్యాస్ అ ఛార్జ్. ఇప్పుడు నేను దాన్ని చేయితో టచ్ చేస్తున్నాను, ఒక చిన్న సౌండ్ వస్తుంది, చిన్న షాక్ కూడా వస్తుంది మన చేతికి. ఓకే, ఇప్పుడు చూడండి ఛార్జ్ లేదు. సో కప్ మీద వచ్చిన ఛార్జ్ వెళ్ళిపోయింది. వెన్ యూ టచ్ విత్ ద హ్యాండ్, ఛార్జ్ ఫ్లోస్ అవే. ఇలాగా మనము పీవీసీ పైప్ మీద ఉన్న ఛార్జ్ని మనము కప్ మీదకి ట్రాన్స్ఫర్ చేసాము. మనం గ్లాస్ రాడ్ని కూడా వాడుకొని, గ్లాస్ రాడ్ని సిల్క్తో రబ్ చేస్తే ఆ ఛార్జ్ కూడా మనం ఇలాగే దాని కప్ మీదకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు. తర్వాత మనం పిత్ బాల్ ఎలక్ట్రోస్కోప్తో చెక్ చేసాం దాని మీద ఛార్జ్ వచ్చింది అని. కానీ మనము చేయితో టచ్ చేసినప్పుడు ఛార్జ్ వెళ్ళిపోయింది. సో ఛార్జ్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ టు మెటల్ ఆబ్జెక్ట్స్.
So the charge on the metal object stays only as long as it is insulated. So మనం ప్లాస్టిక్ పెన్తో దాన్ని పట్టుకున్నప్పుడు అది ఇన్సులేటెడ్గా ఉంది. సో ప్లాస్టిక్లో నుంచి చార్జ్ మూవ్ అవ్వదు అని మనకు అర్థమవుతుంది. మనం చేయి పెట్టినప్పుడు మన చేతిలో నుంచి చార్జ్ మూవ్ అవ్వగలదు. మన బాడీలో నుంచి ఎర్త్కి వెళ్ళిపోతుంది, గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. సో ద చార్జెస్ ఫ్లో త్రూ యువర్ హ్యాండ్, యువర్ బాడీ అండ్ ఫైనలీ రీచ్ ద గ్రౌండ్. చూడండి, మనం ఇది యానిమేషన్ లాగా చూస్తున్నాము. పీవీసీ నుంచి చార్జ్ జంప్ చేసి మెటల్ రాడ్ మీదకి వెళ్ళిపోయింది. కానీ ప్లాస్టిక్ పెన్ ఉండడం వలన అది అక్కడే ఉంటుంది, ప్లాస్టిక్ పెన్ హ్యాండిల్ కాబట్టి. ఇప్పుడు మనం చేయితో ముట్టుకున్నప్పుడు దానికి ఇట్ ఫైండ్స్ ఎ పాత్, చార్జ్ ఫైండ్స్ ఎ వే టు ఫ్లో అవే టు ద ఎర్త్. సో ఇలాగా మనము we have seen that charge, positive charge and negative charge can be transferred to a metal object. And now we know why we need a plastic pen. మనకు తెలుసు, పెన్ లేకపోతే అది ఆ చార్జ్ దాని మీద అసలు కలెక్ట్ అవ్వకుండదు, అవ్వదు. ఓకే, కానీ ఎబనైట్ రాడ్, గ్లాస్ రాడ్ మాత్రము దే రిటైన్ ద చార్జ్. అవి మనము దాన్ని మనం అలాగే చేయితో పట్టుకొని చార్జ్ చేస్తే దాని మీద చార్జ్ అలాగే ఉండింది కదా, ఎందుకంటే దే ఆర్ ఇన్సులేటర్స్. ఇన్సులేటర్స్ రీటైన్ ద స్టాటిక్ చార్జెస్. ఇన్సులేటర్స్లో నుంచి చార్జ్ ఫ్లో అవ్వదు. సో ఫర్ హౌ లాంగ్ డూ దే రిటైన్? ఎంతసేపు చార్జెస్ దాని మీద ఉంటాయి? చాలాసేపటి వరకు ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద వెదర్. సో అట్మాస్ఫియర్లో లీక్ అయిపోతాయి గ్రాడ్యువల్గా, కానీ అంతవరకు దాని మీద ఉంటాయి. సో ఇక్కడ ఈ బ్లూ రాడ్ మనం పీవీసీ పైప్, చార్జ్ పీవీసీ పైప్ అని అనుకుంటే ఇలా దాని మీద చార్జ్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. ఇప్పుడు మనం ఒక చోట దాన్ని టచ్ చేస్తే అక్కడ దాని చుట్టుముట్టు ఉన్న కొన్ని చార్జెస్ మాత్రము అక్కడ మనం ఇలా ఫింగర్తో టచ్ చేస్తే మన మీదకి వచ్చేస్తాయి ఫింగర్ మీద. కానీ దూరంగా ఉన్న చార్జెస్ అలాగే ఉంటాయి, ఎందుకంటే ఇది ఇన్సులేటర్, దానిలో నుంచి చార్జ్ ఫ్లో అవ్వదు. చార్జ్ డస్ నాట్ ఫ్లో త్రూ ద ఇన్సులేటర్. So that is why the insulators retain charge. Idantha, if you want to remove all the charge on this PVC pipe, how do you do that? How do you remove all the charge from the charged glass rod or the PVC pipe? You have to touch it, you have to rub it with your hand. Appudu anni charges appudu ground ki vellipotayi. Okay, so manamu intaku mundu electroscope use chesam, pitball electroscope. అది ఇట్ ఓన్లీ షోస్ వెదర్ చార్జ్ ఇస్ ప్రెజెంట్ ఆర్ నాట్, బికాస్ అది పాజిటివ్ ఛార్జ్కి కూడా రెస్పాండ్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్కి కూడా రెస్పాండ్ అవుతుంది. సో ఛార్జ్ ఉంది అని తెలుస్తుంది, కానీ ఎలాంటి ఛార్జ్ అని మనకు తెలియదు. ఇప్పుడు మనము ఎలాంటి ఛార్జ్ అని ఒక ఛార్జ్ ఆబ్జెక్ట్ మీకు ఇస్తే దీని మీద ప్లస్ ఉందా మైనస్ ఛార్జ్ ఉందా అని చెప్పడానికి మనము టెస్ట్ ఛార్జ్ వాడతాం. టెస్ట్ ఛార్జ్ ఏం చేస్తాం? ఒక చిన్న వెరీ లైట్ తేలికగా ఉన్న మెటల్ బీడ్ పూసను మనము ఒక దారం మీద వేస్తాము, ఎందుకంటే దారం ఇన్సులేటర్ కాబట్టి. ద థ్రెడ్ ఈజ్ అ ఇన్సులేటర్. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు పుట్ సమ్ చార్జ్ ఆన్ దట్. ఆ చిన్న మెటల్ బాబ్ మీద మనకు తెలిసిన చార్జ్, టెస్ట్ చార్జ్ వేసి దాని రెస్పాన్స్ చూస్తాం. ఇక్కడ ఈ చిన్న సిల్వర్ కప్ మీద చార్జ్ ఉంది, ప్లస్ ఉందా మైనస్ ఉందా మనకు తెలియదు ఇప్పుడు. అంటే పీవీసీ పైప్తో చార్జ్ చేస్తే మైనస్, గ్లాస్ రాడ్తో చార్జ్ చేస్తే ప్లస్, కానీ మనకు తెలియదు. సో ఇక్కడ నేను టెస్ట్ చార్జ్ కోసము ఇది థర్మోకాల్ బీడ్, దాని మీద అల్యూమినియం ఫాయిల్ని నేను చుట్టాను, ర్యాప్ చేశాను. సో ద అల్యూమినియం ఫాయిల్ మెటల్ కాబట్టి దాని మీదకి చార్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దానికి దారం ఇన్సులేటర్, సో ఇట్ స్టేస్. దాని మీద ఆ మెటల్ బాల్ మీద మనము చార్జ్ వేస్తే అది అలాగే ఉంటుంది దాని మీద. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నెగటివ్ చార్జ్ జనరేట్ చేస్తాను నేను పీవీసీ పైప్ని రబ్ చేసి బుల్తో. ఇది మనకు తెలుసు కదా, ఇది నెగటివ్ చార్జ్. ఆ నెగటివ్ చార్జ్ నేను ఆ టెస్ట్
చార్జ్ మీదకి అది ఆ చిన్న అల్యూమినియం బాబ్ ఉంది కదా, దాని మీదకి టచ్ చేస్తే దానికి చార్జ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ చార్జ్ నేను ఆ కప్ దగ్గరికి తీసుకెళ్తే చూస్తాను అట్రాక్షన్ అవుతుందా రిపల్షన్. ఇది రిపల్షన్, దూరంగా వెళ్ళిపోతుంది. ఓకే, దాని దగ్గరికి రావట్లేదు, అది దూరంగా వెళ్ళిపోతుంది. సో దట్ మీన్స్ ఆ కప్ మీద నెగటివ్ ఛార్జ్ ఉంది, బికాజ్ మనకు టెస్ట్ ఛార్జ్ నెగటివ్ కదా. సో అది రిపెల్ అవుతుంది అంటే ఆ కప్ మీద కూడా నెగటివ్ ఛార్జ్ ఉందని మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఇంకోసారి టు బీ ష్యూర్ దీని మీద ఛార్జ్ తీసేస్తున్నాను టచ్ చేసి. ఇప్పుడు నేను దాని మీద ప్లస్ ఛార్జ్ వేస్తాను. గ్లాస్ రాడ్ని ఛార్జ్ చేసి ఐఎమ్ ఛార్జింగ్ ద గ్లాస్ రాడ్. I will transfer the positive charge to the bead. The metal bead కానీ అల్యూమినియం ఫాయిల్ చేసిన మెటల్ బీడ్ అది. సో ఇప్పుడు టచ్ చేస్తే ఆ పాజిటివ్ ఛార్జ్ దాని మీదకి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు రిపెల్ అవుతుంది చూడండి. ఓకే, ఇది ప్లస్ ఛార్జ్. నా సిల్వర్ కప్ దగ్గరికి తీసుకెళ్తే చూద్దాం ఏమవుతుంది. సో అటువైపు దానికి కప్ వైపు బెండ్ అవుతుంది. ఓకే, అట్రాక్ట్ అవుతుంది. ఆ మెటల్ కప్ టెస్ట్ ఛార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి వీ కెన్ కన్క్లూడ్ వన్ మోర్ టైమ్ దట్ ఇట్ ఈస్ నెగటివ్. మనకు టెస్ట్ ఛార్జ్ పాజిటివ్ కదా, అందుకే ఆ కప్ మీద నెగటివ్ ఛార్జ్ ఉందని మనకు తెలిసింది. చూడండి, క్లియర్గా అట్రాక్ట్ అవుతుంది. So charge on the cup is positive or negative? It is negative because my test charge was positive. So this way we can use test charges to find out the nature of a given charge, of an unknown charge. Can determine whether the unknown charge is positive or negative. Okay, so in this video, what have we learned? First, charge can be transferred to metal objects. Positive charge or negative charge. మనం గ్లాస్ రాడ్తో చేయలేదు ఆ ఎక్స్పెరిమెంట్, కానీ మీరు చేయొచ్చు. గ్లాస్ రాడ్ని రుద్ది దాని నుంచి మనం మెటల్ కప్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో charge can be transferred to metal objects. When a charged metal object is touched, the charge flows away to the ground. The object gets discharged. Discharge ante it's loss of charge. Insulators hold on to charge. Okay, insulators lo nunchi charge move avadu. Charge does not move through insulators. Then we can use a small light metal bob. Bob ante chinna round object. Okay, so we can use a small light metal bob suspended on a thread. You can use it as a test charge. Danni charge chesi manamu we can determine the charge of an unknown charged object. We will stop here.